నర్సింగ్ కాలేజ్ ఇచ్చారు. విద్యలో, వైద్యంలో, సాగునీటి రంగంలో ఈ జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ ప్రజలకు అర్థమైతా ఉంది, తప్పకుండా మీ మాయ మాటలకు బుద్ధి చెప్తారు. దానికి ఎక్కువ దూరం లేదు. ఇవాళ 4000 పెన్షన్ వస్తుందా ఎక్కడన్నా? ఆనాడు కేసీఆర్ గారు 200 ఉన్న పెన్షన్ 2000 ఇస్తా అంటే గెలిచిన మొదటి నెలలోనే 2000 ఇచ్చిన నాయకుడు కేసీఆర్. కానీ మీరు 2.5 సంవత్సరాలైనా ఈ రోజుకు అవ్వాతాతల పెన్షన్ పెరగలే. ఏ ఒక్క హామీ కూడా ఇలా అమలు చేయనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నేను మా కార్యకర్తల్ని కూడా కోరేది ఒక్కటే, ఇవాళ నాకు చాలా సంతోషం అనిపించింది అక్కడ కూర్చుంటే. మా పువ్వాడి అజయ్ గారు మాట్లాడిన మాటలు, మా నామా నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే వాళ్ళలో ఎంత ఉత్సాహం, ఎంత కసి కనబడుతుందంటే ఖమ్మంలో 10కి 10 సీట్లు గెలిపించి తీరుతామనేటువంటి పట్టుదల కనబడ్డది. నాకు నమ్మకం ఉంది. ఈరోజు ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే, ఖమ్మం ప్రజల్లోని ఆవేశం చూస్తూ ఉంటే, రైతుల్లోని ఆవేశాలు చూస్తూ ఉంటే, మా గిరిజనుల బాధలు చూస్తూ ఉంటే తప్పకుండా ఖమ్మంలో చరిత్ర తిరగరాయబోతుంది. ఖమ్మం జిల్లా 10కి 10 బీఆర్ఎస్ గెలిచి తీరుతుందని నమ్మకం ఉంది. అరే ఏం విడిచిపెట్టినా ఇసుక, ఓ మంత్రి మొత్తం ఆ భద్రాచలం ఇసుకెంబడబడ్డాడు. ఆనాడు బీఆర్ఎస్ ఉండగా మొత్తం ఎస్టీలకే ఆ ఇసుక మైనింగ్ ఇచ్చినాం. ఇప్పుడు పేరుకేమో ఎస్టీలది, ఈ మంత్రి గారి అనుయాయులపై మొత్తం గుత్తబట్టినాడు. ఇసుక మాఫియా నడుస్తూ ఉంది ఖమ్మం జిల్లాలో. మా మధు గారు చెప్తున్నారు రాంగా, అన్న మొత్తం మంత్రి గారి అనుయాయులే ఇవాళ ఇసుక మైనింగ్ చేస్తున్నారు, ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ గిరిజనుల నోళ్లు కొట్టి 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు కొల్లగొడతా ఉన్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. అంటే ఇసుక నిడవరు, భూములు నిడవరు, క్రషర్లు, మైన్లు ఇడవరు. ఏదో నిడిచిపెట్టింది ఉందా? అన్ని దోచుకునుడే. దోచుకునుడు, ఢిల్లీకి పోయి కప్పం కట్టచ్చుడు, కప్పం కట్టుడు తప్ప ఈ ప్రజల కోసం ఏమైనా ఆలోచన చేస్తుండ్రా? గతంలో ఖమ్మంలో వరదలు వచ్చినాయి. ఖమ్మంలో వరదలు వస్తే హెలికాప్టర్ పంపండి, హెలికాప్టర్ పంపండి అని ప్రజలు ఆర్తనాదాలు వేస్తే 3 మంత్రులు ఉన్న ఈ జిల్లాకు హెలికాప్టర్ పంపకపోవడం వల్ల 3 ప్రాణాలు పోయిన విషయం మనకు గుర్తులేదా? 3 మంత్రులుంటే గా హెలికాప్టర్ పంపించి ప్రాణాలు కాపాడే తెలివి లేదు. 3 మంత్రులుంటే గా వడ్లు మక్కలు కొని రైతుల్ని ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. ఆనాడు కేసీఆర్ గారు, భట్టి విక్రమార్క గారు ప్రతిపక్షంలో ఉన్న చింతకాని మండలానికి దళిత బంధు ఇచ్చి తాను దళిత పక్షపాతిగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిపక్ష నియోజకవర్గంలో కూడా ఇచ్చారు కేసీఆర్ గారు. కానీ మీరేమైంది దళిత బంధు? మీ దళిత డిక్లరేషన్ ఏమైంది? మేము 12 లక్షలు ఇస్తామన్నారు. 12 లేదు, 10 లేదు, దళిత బంధుకు రామ్ రామ్ అన్నారు. ఇవాళ దళితుల భూములకు, ఎస్సీ ఎస్టీల భూములకు పట్టాలు ఇస్తాం, మీకు అన్ని హక్కులు కల్పిస్తామన్నారు. ఇవాళ అసైన్డ్ భూములు గెలబడితే కబ్జాలు పెడుతున్నారు. ఇండస్ట్రియల్ ల్యాండ్ ఎక్విజిషన్ పేరిట ఎస్సీల భూములు లాక్కుంటున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములు ఇవాళ కబ్జా పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు ఎస్సీల భూములు ఎమ్మడబడుతుంది? ఎందుకు ఎస్టీల భూములు ఎమ్మడబడుతున్నారు? ఏమైంది? ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ కు 3,200 కోట్లు బడ్జెట్ లో పెట్టిండ్రు. ఖర్చు పెట్టింది గుండు సున్నా. 2.5 ఏళ్లలో ఎస్సీ కార్పొరేషన్ కు 3,200 కోట్లు పెడితే ఒక్క రూపాయి కూడా ఎస్సీలకు విడుదల చేయనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఎస్టీలకు 2,371 కోట్లు బడ్జెట్ లో పెట్టి ఒక్క రూపాయి కూడా ఎస్టీలకు విడుదల చేయని ప్రభుత్వం. పేరుకు ఆర్థిక మంత్రి జిల్లా, ఉప ముఖ్యమంత్రి జిల్లా, గిరిజనులు ఎక్కువ ఉండే జిల్లా, కానీ గిరిజనులకు మొండి చేయి చూపించిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం, బీసీలకు సప్లాన్ అన్నారు. 20,000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు. 42% రిజర్వేషన్ అన్నారు. బీసీలకు మోసం చేసింది. 42% ఏమో కోట్లో ఉందన్నారు. మరి 20,000 కోట్లు బడ్జెట్ పెట్టేది మీ చేతుల్లో ఉంది కదా భట్టి గారు. ఎందుకు 20,000 కోట్ల బడ్జెట్ బీసీలకు పెట్టట్లేదు? ఎందుకు బీసీల మీద చిన్న చూపు చూపుతా ఉన్నారు?
ఏ వర్గం చూసినా అందరికీ మోసం. కార్పొరేషన్లు పెట్టిండ్రు. ముదిరాజ్ కార్పొరేషన్, యాదవ కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్, 40 కార్పొరేషన్లు పెట్టిండ్రు. మరి 2.5 ఏళ్లలో 40 రూపాయలండి ఇచ్చిండ్రా? ఏ కార్పొరేషన్ కన్నా ₹1 విడుదల చేశారా? దయచేసి ఆలోచన చేయండి. అంటే మాటలే తప్ప ఏ వర్గానికి కూడా ఈ ప్రభుత్వం మేలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఖమ్మం జిల్లా ప్రజల్ని కూడా మేము కోరేది ఒక్కటే. ఆనాడు కేసీఆర్ గారు ఖమ్మంలోని ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ఇచ్చారు. వెంకట వీరయ్య గారు కొడితే సత్తుపల్లిలో 100 పడకలు ఇచ్చాం. మదిరలో మా కమల్ రాజ్ ఆనాటి జెడ్పీ చైర్మన్ గారు కొడితే అక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న 100 పడకల ఆసుపత్రి మదిరకి ఇచ్చింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే. దాన్ని ఈ మధ్య పోయి బట్టి గారు రిబ్బన్ కత్తిరించుకున్నాడు. కానీ కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు మా పువ్వాడ అజయ్ గారు నాకు ఖమ్మంకు మెడికల్ కాలేజ్ కావాలని కేసీఆర్ గారిని వచ్చి కోరితే ఆయన ఆదేశాలతో 24 గంటల్లో ఖమ్మంకు మెడికల్ కాలేజీ మంజూరు చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే. ఈ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమం భద్రాచలం నుంచి మొదలుకుంటే ఖమ్మం వరకు, అశ్వరావుపేట కానీ ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ఆ రోజు ఇచ్చాం. అంటే ఖమ్మం సాగునీటి రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో, రహదారుల్లో అన్నింటా ఖమ్మంను తీర్చిదిద్దింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ 3 మంత్రులున్నా ఖమ్మంకు ఒరిగిందైతే ఏమీ లేదు. వాళ్ళు 3 కలిసి నేను అడుగుతున్న ఖమ్మం ప్రజల్ని, ఈ 3 ఒక్కనాడన్నా ఖమ్మం కలెక్టరేట్ లో కూర్చొని ఖమ్మంకి ఏం కావాలో 3 ఒక్కసారన్నా ఆలోచించిండ్రా? 3ని ఒక్క వేదిక మీద ఏ రోజన్నా మనం చూసామా? అంటే వాళ్ళకు వాళ్ళ ఆస్తుల గురించి ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచిస్తలేరు. ఒక తమ్ముడు కిందికెళ్ళి చిట్టి పంపుతుండు, అన్న మా యాదవులకు 2 లక్షలు ఇస్తామన్నారు, గెలువంగానే 100 రోజులు ఇస్తామన్నారు, 900 రోజులైంది, గొర్రె పిల్లలు ఎప్పుడు ఇస్తారో జర అడిగారు నాన్న చిట్టి పంపుతా ఉన్నాడు. చెప్పుకుంటే అన్ని బాధలే ఉన్నాయి. అసెంబ్లీలో గట్టిగా మీ పొంగులేటి సంగతి చెప్తే మమ్మల్ని సస్పెండ్ చేసిండ్రు. మీ పొంగులేటి మైనింగ్ స్కామ్లను బయట పెడితే ఆగమాగమైపోయింది. అసెంబ్లీలో సమాధానం లేదు. ముఖ్యమంత్రి ఏమో లేలే పొంగులేటిది మేమే దొరకబట్టాం, మేమే పైసలు కట్టించినాము అంటాడు. మీ పొంగులేటి ఏమంటాడు? నాకు మైనే లేదంటాడు. మరి ముఖ్యమంత్రి చెప్పింది కరెక్టా, నువ్వు చెప్పింది కరెక్టా? దొరకబట్టింది మేమే, కక్కిచ్చింది మేమే అని రేవంత్ రెడ్డి అంటాడు. మైనే లేదా నువ్వు అంటావు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పే, నువ్వు బయట చెప్పే, ఎవరిని నమ్మాలి? మైనింగ్ మంత్రి అంటాడు దానికి అనుమతులు లేవు, అందుకే డీజిల్ జనరేటర్ మీద నడిపిండు అంటాడు. అనుమతుల కోసం ఢిల్లీకి అప్లై చేసిండు అంటాడు మైనింగ్ మంత్రి. ఎవడన్నా క్రషర్కు ఢిల్లీకి అప్లై చేస్తాడా? అంటే అబద్ధం అతకలే. ఆగమాగం అయిపోయి దొరికిపోయి ఇవాళ ముఖం చిన్నగా చేసుకొని అసెంబ్లీ నుంచి మాకు సమాధానం చెప్పలేక మమ్మల్ని సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం. కానీ ప్రజలకు తెలుసు కదా, దొంగను దొరకబడితే, దొంగను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మమ్మల్ని సస్పెండ్ చేసిండ్రు. బిడ్డ అసెంబ్లీలో సస్పెండ్ చేస్తావేమో, కానీ ప్రజల గుండెల్లో మాత్రం మేము బరాబర్ ఉంటాం. ప్రజల దృష్టిలో మీరు దొంగలుగా మిగిలిపోయినరు. మీ దొంగతనాన్ని ప్రజల ముందు చెప్పగలిగినాం, ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టినాం. ఇడిచిపెట్టేవి ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చాలా దాష్టికాలకు పాల్పడతా ఉన్నారు. మా కార్యకర్తలు నాగరాజు మీద కానీ ఎంతో మంది మీద ఎన్నో కేసులు పెట్టింది. భయపట్టించి కండువాలు కప్పుతున్నారు. నువ్వు కండువాలు మెడలు కప్పుతావేమో, గుండెలైతే కప్పలేవు కదా, ప్రజల గుండెలనైతే మార్చలేవు కదా. ఇవాళ ఆ ప్రజలు ఇవాళ కేసీఆర్ గురించి ఆలోచిస్తున్నారు. ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలిగా, కేసీఆర్ అయితేనే మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు అనేటువంటిది ఆలోచిస్తున్నారు. కిందికెళ్ళి జర్నలిస్టు పంపుతున్నారు, అందరి సంగతి చెప్పినావు మా సంగతి చెప్పవా అంటున్నారు. అరే కేసీఆర్ ఉండగా జర్నలిస్టుల కోసం 100 కోట్లతో సంక్షేమ నిధి పెట్టిండు. జర్నలిస్టులకు అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో ఇండ్ల స్థలాలు ఇచ్చారు. కేసీఆర్ గారు 10 కోట్ల రూపాయలతో ప్రెస్ అకాడమీ భవనాన్ని కట్టాడు. కానీ కాంగ్రెస్ వచ్చి 2.5 ఏళ్ళ అక్రిడేషన్ కార్డు కూడా